నాకు శ్రమ వద్దు, నాకు బాధ వద్దు, నాకు ఇబ్బందులు వద్దు, అయ్యా నీ వల్ల కలిగేటటువంటి శోధన నాకు వద్దు అన్నవాడు ఈ లోకములో బ్రతకడము వ్యర్థము. దేవుడు వాడు వంచుడు తీసేంతకు ముందే బలహీనతలు వచ్చి, వృద్ధాప్యం వచ్చి, వయసు మీద పడిపోతున్న కర్రపోటుతో దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు ఆయన అంటే నాకు అర్థం కావాలి. వాళ్ళు సిలువను ఎత్తుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. సిలువను ఎత్తుకుని దేవుడిని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. నేను చాలా సందర్భాలు ఈ వృద్ధాప్యంలో ఎందుకయ్యా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ఎందుకు దేవుని నుంచి ఎందుకు వస్తున్నారు, ఎందుకు దేవుని వాక్యం నిమిత్తం ఎక్కడికి ఎవరిని పొడుగులు తింటున్నారంటే వారి మీద సిలువ వేయబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం. వారు సిలువను ఎత్తుకుని ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఎన్ని ఆటంకములు వచ్చినా దేవుడు తీసేస్తే తప్ప పోయే ప్రాణాలు కాదండి. ఈ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇష్టపడి తీసేసుకుంటానే తప్ప నీ వల్ల నా వల్ల కాదు. హల్లెలూయా.